కన్ను పెట్టరు కన్ను కట్టరు ఓ ఏం పా అడవిసే స్వామి చాలా గట్టిగా ప్లాన్ చేసిండావు ఈసారి పక్కా హిట్ మళ్ళీ మరొక హిట్ కొట్టనికి ఒక మిస్టర్ కూల్ శేష్ గారు కాస్త ఇప్పుడు మాకు పంజాలో మున్నాలాగా కనిపించారు ఒక్కసారిగా. అవునా కాదా? మీ అందరికీ అదే అనిపించింది కదా? అసలు ఫుల్ మాస్ లుక్లో కనిపించబోతున్నారు, మాస్ క్యారెక్టర్లో. ఆయన ఎప్పటికప్పుడు అసలు ఆయన ఎంచుకునే కథలు కానీ క్యారెక్టర్లు కానీ క్యారెక్టరైజేషన్లు అండ్ ఆ ప్లాట్ లైన్స్ చాలా సరికొత్త ట్విస్ట్లతో ఎప్పటికప్పుడు మనల్ని అందరినీ కూడా ఆ ఎగ్జైట్మెంట్ని ఆ క్యూరియాసిటీని పెంచుతూనే వస్తున్నారు. అండ్ మా సీతా మృణాల్ ఠాకూర్ ఎలా ఉంది? హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అడవి శేష్ గారికి అండ్ మృణాల్ ఠాకూర్ గారికి అండ్ అలానే మా సుప్రియ గారికి. పక్కా బొమ్మ బ్లాక్ బస్టర్ లాగా కనిపించబోతుంది. టీజర్ చూస్తే అప్పుడే అయిపోయిందా, ఇంకొద్దిసేపు చూస్తే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది. టీజర్ కాబట్టి కొంచెమే ఉంది. సో సూన్ మనం ట్రైలర్ కూడా చూడబోతున్నాం. సో ఈ ఉగాదికి మన March 19కి సో ఇద్దరు దొంగలు నిజంగానే మన మనసు దోచేయడానికి రెడీ అయిపోతూ ఉన్నారు. సో ఒక్కసారి టీమ్ డెకాయిట్ అందరికీ వేసుకుందామా? అది మా మదనపల్లి యాసలో కనిపిస్తే మామూలుగా ఉండదు. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేమందరం March 19th కోసం. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ విజువల్స్ అండ్ సరికొత్త క్యారెక్టర్. ఇప్పటి వరకు ఆయన్ని చాలా కూల్గా కామ్గా కంపోజ్డ్గా చూసాము. అండ్ ఇప్పుడు ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారు అండ్ హిట్ కొట్టబోతూ ఉన్నారనమాట. సో డెకాయిట్ అంటూ ఎస్. సో మన మృణాల్ గారు సీతగా పలకరించారు, యష్నాగా మన అందరినీ ఆకట్టుకున్నారు. అండ్ ఇప్పుడు డెకాయిట్గా అంతకు మించి మన మనసులన్నీ దోచేయడానికి రెడీ అయిపోయారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెజెన్స్ ఎస్ఎస్ క్రియేషన్స్ అండ్ సునీల్ నారంగ్ గారు ప్రొడక్షన్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ గారు ప్రొడ్యూసర్గా ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్లో గూఢాచారి చూసాం మనం, ఎంత సూపర్ డూపర్ సక్సెస్ అయిందో. అండ్ ఆ సినిమాకి డిఓపిగా వర్క్ చేసినటువంటి షాన్యుయల్ డియో గారు ఈ సినిమాకి డైరెక్టర్గా పరిచయం అవబోతున్నారు. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. ఎస్. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఇక్కడ ఒక స్పెషల్ గెస్ట్ కనిపిస్తున్నారు. నాకు తెలిసి ఆయనకు పరిచయం అక్కర్లేదు, మీరు చూస్తే గట్టిగా అరుస్తారు, కేకలు పెడతారు. ఓకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ ఇన్వైట్ అవర్ ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. అతుల్గా మీ అందరికీ తెలుసా ఆయన? అది నేను చెప్పానా? Ladies and gentlemen, put your hands together for Kodati Pavan Kalyan garu on stage, please. Thank you so much for coming to your event. My first event idi. ఎలా ఉంది టీజర్? నచ్చిందా అందరికీ? శేష్ గారిని ఎప్పుడు మీరు క్లాస్ క్యారెక్టర్లో చూసారు, ఇప్పుడు మాస్ క్యారెక్టర్లో చూస్తున్నారు. First of all, thanks to Supriya ma'am, Annapurna Studios for giving this opportunity. ఈ సాంగ్ ఎందుకు వాడుకున్నామంటే ఈ పాట ఒక ప్లేఫుల్ రొమాన్స్. అక్కినేని ఫ్యాన్స్కి తెలుసు ఈ పాట వాల్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శేష్ గారికి నేను అందరి ముందు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. బికాస్ ఎప్పుడో గూఢచారి ప్రమోషన్స్ అప్పుడు ప్రమోషనల్ కంటెంట్ వీడియోస్ ఎడిట్ చేసుకున్నాను, నన్ను ఒక ఆన్లైన్ ఎడిటర్ చేసి తర్వాత మెయిన్ ఎడిటర్ ఇచ్చి ఓ పాన్ ఇండియా ఎడిటర్ అనే ఒక ఐడెంటిటీ ఇచ్చారు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. మృణాల్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ అస్ టు ఫైట్ ఫర్ వాట్ వి లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఇండస్ట్రీలో వన్స్ ఇన్ అ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ వస్తారు. ఒక అనురాగ్ కశ్యప్ సార్ కానీ, ఒక సందీప్ రెడ్డి వంగ గారు కానీ, నెక్స్ట్ ఇన్ లైన్ మా షనీల్ డియో. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ దిస్ సెకండ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ డెకాయిట్. లవ్ యూ ఆల్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.
ఓకే, సో మా అందరికి ఒక డౌట్ ఉంది. ఇందులో ఓన్లీ ఎడిటర్గానే వర్క్ చేశారా, లేదంటే ఏమైనా స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారా? సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. సర్ప్రైజ్ కదా అది. సర్ప్రైజ్ అని చెప్పలేం కదా. కొంచెం ఏదైనా అలా మీ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. వీ లవ్ యూ పీకే అని అక్కడ మృణాల్ గారు అరుస్తున్నారు మీకోసం. చూడండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాను. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తారా? ఓకే, మీరు మన పీకే గారికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు అక్కడ నుంచి. మీ లవ్ అంతా కూడా తెలియజేయచ్చు. డెకాట్ ఒక ప్రేమ కథ అన్నారు కదా, సో మీ లవ్లో ఉన్న ఆ ప్రేమ ఎవరు? సారీ, మీ లైఫ్లో ఉన్న ఆ ప్రేమ ఎవరు? మా ఆవిడ. ఓకే ఓకే, నయం అమ్మో. ఓకే, సో మీరు ఇక్కడే ఉండండి. మనం మన షానియల్ గారిని కూడా పిలిచేద్దాం, మన ఫ్యూచర్ సందీప్ రెడ్డి వగ్గ గారిని. ఓకేనా? ఓకే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ షానియల్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. గూఢాచారిలో డిఓపిగా వర్క్ చేసి అండ్ ఇప్పుడు డైరెక్టర్గా మారి డెకాయిట్ అంటూ మనందరి ముందుకు పలకరించడానికి రాబోతున్నటువంటి షానియల్ డియో గారు ఈస్ హియర్. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి, ప్లీజ్. కానీ మీకు మాత్రం ఒక కండిషన్, ఏం చెప్పినా తెలుగులోనే చెప్పాలి. ఇక్కడికి రండి, ముందుకు రండి. ఓకే, రెడీ? అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. చెప్పండి మీరు. మా ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఈవెంట్కి వచ్చినందుకు. ఈవెంట్ కోచ్. But no, seriously, guys. Sorry, my Telugu is not good, but I do want to say something. I really hope you guys enjoyed the teaser we put out as much as we enjoyed making this for you guys. I won't talk about the movie much or this, but I want to talk about Sesh, my friendship with him. I want to talk about Mrunalji. I want to talk about the team a little bit. Sesh and I, we've gone back about 14 years now. And initially he was just... Love you, bye, love you. I love you too. Love you, ma'am. So, back in California, Sesh and I first met about 14 years ago, and we sat inside a car. He told me a story about a movie we were going to do together. At that time, he was just a co-worker. Over the years, he became a friend. And then now he's a family member. And a lot of times he's also a guidance, someone who protects me. So I'm in this country because of him. And I'll always remember you for that. And just thanks for being the person you are. Thanks for being hard on me. Thanks for loving me. Thanks for just making things hell for me. But I would not have it any other way. So I love you, brother. I love you so much. And, ma'am, if Hari is the fire to Dacoit, you are the soul of Dacoit. So, some things about Mrunal, ma'am, I would like to say. This is my first movie as a director, and she's made me feel so comfortable. She's so caring to people around on set. She approaches everybody with dignity, respect. She hears you out. And I really appreciate that those qualities you allowed me to be able to engage in a conversation with you regarding that. भाई मृणाल ने कितने पैसे दिए तुम्हें? मैम जीपे का नंबर भेजता हूँ. तो but thanks ma'am, thank you. We don't get to work all the time together, but over the year it's a learning experience for me, and working with you I take away a lot of positivity, a lot of human touch, I would say, a lot of dignity you bring into the project, the soul you bring for the character. I sincerely appreciate that. Thank you, ma'am. And also, Supriya ji. Supriya garu, this project would not be possible without her. She is a fearless producer who has given me all the freedom to make this movie. I love you for that. Thank you, ma'am. Thank you for just loving cinema and loving us to make this movie. And PK, what you see on screen, this man cut it together. It just,
amazing. And we are privileged and we're very happy to be part of this. And thank you for all coming here. We love you and thank you. Can I call them up now? ఒక డైలాగ్ చెప్దాం మనం తెలుగులో. ఐ విల్ టీచ్ యూ. ఓకే? సో Okay. మార్చి 19న March 19న థియేటర్లన్నీ థియేటర్లన్నీ తగలబెట్టేద్దామా? Sorry, I'm very nervous, guys. I'm so sorry. థ్యాంక్ యూ సో మచ్. సో Thank you. స్వీట్ ఆఫ్ యూ. సో మేము ఇంట్రడ్యూస్ చేసే కంటే ముందు మీ డెకాయిట్స్ని మీరే ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో యూ కెన్ కాల్ దెమ్. ఓకే? Now I would like to present to you my dacoits, my people, Juliet and Hari. Please. Yes, here we welcome our dacoits. మృణాల్ ఠాకూర్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. మన సీతగా, యష్నాగా, ఇందుగా మన మనసుల్ని దోచి అండ్ ఇప్పుడు జూలియట్గా మన అందరినీ పలకరించడానికి రాబోతున్నటువంటి మృణాల్ గారికి గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. And now let me invite our KD, our dacoit, అడవి శేష్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. క్షణం ఎవరు గూఢచారి హిట్ 2 అండ్ మేజర్ ఇప్పుడు డెకాయిట్ తో వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నటువంటి మా అడవి శేష్ గారికి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome our very own Adavi Sesh Garu. So, ఈ ఇద్దరు దొంగలు ఇక్కడ కూడా మాస్క్ కట్టుకొని రాబోతున్నారు. Yes, here we welcome Adavi Sesh Garu. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. ఎస్, సో ఆయనకి మనందరం కలిసి బిలేటెడ్గా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్దాం. ఓకేనా? ముందుగా సో బిలేటెడ్గా హ్యాపీ బర్త్డే మా అడవి శేష్ గారికి. ఓకే, సో ఇప్పుడు మాస్కులు రివీల్ చెయ్యాలి. Yes. మేమందరం మీ డెకాయిట్స్ని చూడాలి అనుకుంటున్నాం. Yeah. Now I will officially release the dacoits on you guys. Excellent. Okay. That's our Juliet. And that's our Hari. Adavi Sesh Garu and Mrunal Garu is here. ఓకే, శేష్ గారికి అండ్ మృణాల్ గారికి మా ఆడియన్స్ తరఫు నుంచి ఒక క్వశ్చన్ ఉంది. కొంచెం ముందుకు రారా. ఎస్, సో డెకాయిట్ ఒక ప్రేమ కథ అన్నారు. చూస్తే చాలా వైలెంట్గా, యాక్షన్గా కనిపించింది మాకు మొత్తం టీజర్ అంతా కూడా. సో ప్రేమగా టీజర్లో ఏమీ చూపించలేదు కాబట్టి ఇక్కడ మీరు ప్రేమగా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే ఏం ఎక్స్చేంజ్ చేస్తారు?
ఓకే యా మైక్ ఫస్ట్ అమ్మాయి సార్. గైజ్ ఏమనుకో తను నాకు థ్యాంక్ యూ. ఓహో పాపం అండి, ఆవిడ చాలా స్వీట్గా రోజ్ ఫ్లవర్ ఇస్తే మీరు గన్ ఇవ్వడం, గన్ షాట్లో గన్ పెట్టడం ఏంటండి మీరు? That is dacoit. ఆహా. ఓహో చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు మీరు అయితే, అర్థమైపోయింది మాకు. సో ఈ దొంగలు ఇద్దరు నిజంగానే మన మనసులు దోచేయడానికి సిద్ధం అయిపోయారు అని చెప్పి. ఓకే 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 అండి, పిక్ చేద్దాం. యా, సో ముందుగా మా జూలియట్తో మొదలు పెడదాం. సో ఆడవాళ్ళతో ఆరంభిస్తేనే మంచిది అంటారు కదా. సో రోజ్ ఫ్లవర్ ఇచ్చి చాలా సున్నితంగా ప్రపోజ్ చేశారు ఆవిడ, చాలా స్వీట్గా ఎక్స్చేంజ్ చేశారు. కాబట్టి ముందుగా మా మృణాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. Thank you. యా ప్లీజ్. టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. I'm so happy to be here. You get to see a different avatar of Mrunal. Yes, you saw her as Sita, you saw her as Yashna, but now you will see her as Juliet, aka Saraswati. And I'm just so happy to be here again because to be a part of a film which is not just a project but it's very close to my heart. Probably the only film that took me literally few minutes to just come on board and immediately start shooting within 15 days. This doesn't happen often and it's rare. I have put my heart and soul in this movie. Not just me, but the entire team has put their heart and soul and blood and sleepless nights, if I can say so. I have a mark, I can show it. Shesh gave it to me during an action scene, but like they say, daag achhe hai. Having said that, Shinil Garu, he is such a wonderful man to work with, and I'm super excited to have him by my side. And we had such a fun shoot because it was a collaborative experience, and shooting with two Americans just makes things very easier for me, and I'm just like getting ready for my Hollywood debut. So thanks. And Supriya, where are you? There you are. I think I want to be like her. She's feisty. There's nothing that she can't do. She'll just be like, we'll get it done. This is sorted. I think when you have a female producer on set, and I've been just blessed with Swapna Garu during Sita Ramam and now Supriya. So thank you so much for pampering me, for making me feel like home, and it is such a wonderful experience. I think I'm gonna cry later when on my next film. I'm just gonna end up calling you guys like a wreck, saying that I miss you all. And coming back to my most favorite on the set is Shesh Garu. Like you must have seen on the glimpses of in the teaser that we don't get along, we are always fighting, there's a love-hate relationship, there's run, there's chase, there's a heist, there's a lot going on. But what a fantastic experience. He's a gentleman and he truly knows how to have a balanced set. So thank you for such a lovely experience, and whenever you guys will see Hari, you all will be really proud of him, because this is something which I have never experienced. This is the first time he's created magic on screen, and I'm really excited for its release. Thank you.
And the entire team, I love you all. Team Decoy. Kittu, you're the best. ఈ సినిమాకు గాను సరస్వతి జూలియట్, మనందరి జూలియట్ ఆవిడ. ఓకేనా? ఇవాల్టి నుంచి జూలియట్ ఆవిడ. ఓకే, జూలియట్కి మనందరం లవ్ యూ చెప్దామా? మీ అందరూ బాగా ఇష్టం. ఓహో, అదిదా సర్ప్రైజ్. అసలు మామూలుగా లేదు ఈ ఎంట్రీ. థ్యాంక్ యూ సో మచ్. ఆయన అలా ఎయిర్పోర్ట్ నుంచి ఇలా వచ్చేసారు. దట్స్ ఆర్ అనురాగ్ కశ్యప్ గారు, ద వర్సటైల్ యాక్టర్ అండ్ మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్. దట్స్ ఆర్ అనురాగ్ కశ్యప్ గారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గట్టిగా ఒక్కసారి క్లాప్స్ ఫర్ హిమ్. ఓకే, ఎలాగో ఆయన కూడా వచ్చేసారు కాబట్టి, సో ఇంకా మా ఇద్దరు సూపర్ ఇన్స్పైరింగ్ ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు. సో వాళ్ళని కూడా జాయిన్ అయిపోమని రిక్వెస్ట్ చేస్తున్నా. మా జాన్వి నారంగ్ గారిని అండ్ సుప్రియ యార్లగడ్డ గారిని గట్టిగా చెప్పులతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. హియర్ వి వెల్కమ్ ఆర్ ఇన్స్పైరింగ్ ప్రొడ్యూసర్ సుప్రియ గారు. ఆవిడ ఏది చేసినా కూడా చాలా కూల్గా మనల్ని ఇన్స్పైర్ చేస్తూ గూఢాచారి అంటూ ఒక మంచి అద్భుతమైన సినిమాని అందించి అండ్ ఇప్పుడు డెకాయిట్ అంటూ మన అందరినీ పలకరించడానికి రాబోతున్నారు. అండ్ మా జాన్వి గారు అయితే వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకుంటూ ఇప్పుడు డెకాయిట్తో పలకరించబోతున్నారు. ఆర్ జాన్వి నారంగ్ గారు ఈజ్ ఆల్సో ఈస్ హియర్. ఎస్ ప్లీజ్. ఎస్, వన్ గ్రూప్ పిక్చర్ మ్యామ్. ఓహో, అందరూ కూడా చాలా పగడబందిగా వైట్ వచ్చేలాగా వేసుకున్నారు అవుట్ఫిట్స్ అన్నీ. వైట్, బ్లూ, నైస్. ఓ యా, నా గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. ఓకే, గ్రూప్ పిక్చర్ కోసం ఇప్పుడు టీజర్లో మనం రీమిక్స్ సాంగ్ చూసాం. సో అది చేసింది జ్ఞాని గారు. సో ఆయన్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కన్ను పెట్టరు కన్ను కట్టరు అని రీమిక్స్ చేశారు ఆయన. సో జ్ఞాని గారు ఈజ్ ఆల్సో హియర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సేమ్ ఛానల్స్కి కూడా ఒకసారి. యా, ఓకే. సో అనురాగ్ గారు అలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మాకు. ఓ
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీ క్యారెక్టర్. వి లవ్ టు సీ యూ. అండ్ ఆయనని లియో మహారాజాలో చూసాము, అండ్ డైరెక్టర్గా దేవుడి గులాల్ ఇలా అద్భుతమైన సినిమాలు చూసాము. అండ్ ఇప్పుడు డెకాయిట్లో మరొక కికాస్ రోల్లో కనిపించబోతున్నారని అర్థమైపోతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనురాగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. Hello. It's been a lot of fun to do this film. I've been made to do things which are very difficult. And the kind of action and Chanel and Advi made me do was it seemed very impossible. And when I saw it, I was like, I can't believe it. I'm doing this in all range. And it was so much fun shooting with them. And my first experience also shooting simultaneously in 2 languages. And they've always been very particular. And for me, it's a whole new experience. It's also, as a filmmaker, when you come on a set, you also learn so much. There's a whole language of cinema that's changing, and I think adapting to it, learning from it was also happening while simultaneously shooting in this film. And this film is so much fun. I think this is a very fun, long chase film. Oh. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్ గారు, అలా లేట్ అయినా మా ఈవెంట్లో జాయిన్ అయినందుకు. ఎస్, అండ్ ఇప్పుడు మనందరం వెయిట్ చేస్తున్నాం ఆయన స్పీచ్ కోసం. ఆయన సినిమాలు తీసిన సెన్సేషనే, అలా ఒక ఫోటో పెట్టారండి, అందులో ఆ క్రీమ్ని కూడా సెన్సేషన్ చేశారు ఆయన. నాకు తెలుసు మీకు అర్థమైపోయింది అది అని చెప్పి. సో ఆయన ఏం చేసినా సెన్సేషనే. ఆయన ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్ని ప్రమోట్ చేస్తూ అండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ అండ్ వాళ్ళందరికీ అండదండగా నిల్చొని అండ్ ఇప్పుడు డెకాయిట్లో మన అందరినీ మనసులు దోచే దొంగగా పలకరించడానికి రాబోతున్నటువంటి మా అడవి శేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరు ఎట్టా ఉండారు? టీజర్ నచ్చిందా? ట్విట్టర్లో 2 ఏళ్ళుగా చదువుతూనే ఉన్నా, కుర్రాడు యాడున్నాడు యాడిపోయినాడు, ఈడే ఉన్నా ఈ సినిమానే తీస్తాడు అన్నమాట. ఇప్పుడు యాస పక్కన పెట్టి మామూలు మాట్లాడుతాను. కరెక్ట్, చేతి సైకిల్ని అర్థం చేసుకున్నారు. గైజ్, ఐఎమ్ సో హ్యాపీ యూఆర్ హియర్. నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అంటే యూనో ఒక పెద్దని పెళ్లి చేస్తాడు చూడు, పెళ్లి చేసేటప్పుడు కొంచెం నర్వస్నెస్ ఉంటుంది, ఆ ఫీలింగ్లో వచ్చి అనమాట. దడ కొట్టుకుంటాడు ఉండే. అంటే సినిమా డైలాగ్ అంటే ప్రస్తుతానికి సినిమాలే నాకు. బట్ ఓ చిన్న మిస్టేక్ చేశానండి. బర్త్డే నాడు కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం, బర్త్డేకి 1 డే తర్వాత లాంచ్ చేద్దాం అని సరదాగా ఫ్లోలో టీంతో అన్నా. కట్ చేస్తే బర్త్డే మొత్తం టీజర్ మీకు అంతా బాగుంటుందని పనిచేస్తూ ఉండిపోయాం అనమాట. వి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ 2 లాంగ్వేజెస్ తీసాం. ప్రాపర్గా ఒక ప్రాపర్ తెలుగు సినిమా, ఒక ప్రాపర్ హిందీ సినిమా. ఒక తెలుగువాడు హిందీవాడు కలిసి చేసిన సినిమా, ఇద్దరం కలిసి రాసాము. ఈడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఇద్దరం యూఎస్లో పెరిగాం. తను మన కల్చర్ని అర్థం చేసుకొని, నేను తన కల్చర్ని అర్థం చేసుకొని ఆ హైబ్రిడ్లో ఈ సినిమా చేసాం అనమాట. సో ఇదంతా కూడా మళ్ళీ ఒక టెక్నీషియన్ పరంగా ఒక అమెరికన్ స్టైల్తో తీశాడు అండ్ దట్స్ వాట్ వీఆర్ వెరీ ప్రౌడ్. మాకు ఫ్రీగా గైడెన్స్ ఆన్ సెట్ అనురాగ్ సార్, ఒక వరల్డ్ క్లాస్ ఫిల్మ్ మేకర్ నుంచి. ఆయన సరదాగా అక్కడ లియోనార్డో డికాప్రియో, అల్ఫాన్సో కువారంతో ఫోన్లో మాట్లాడుతూ కట్ చేస్తే మాకు సెట్కి వచ్చి డైలాగ్ చెప్పేవారు. సో మాకు అలా అంటే అలా అదృష్టం కలిగిందనమాట. బట్ మా సినిమాకి ఒక క్రౌన్ జ్యువెల్
మృణాల్. యూనో తను పర్ఫార్మెన్స్కి ఇచ్చిన హార్ట్, తను పరిగెట్టించాం, దొల్లించు, ఇటు ఫైటింగ్, యాంగర్, క్రయింగ్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ జస్ట్ వైబ్రెంట్ ఎమోషన్స్, అవన్నీ టప్ప 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 ఎన్ని వేరియేషన్స్ కావాలంటే వేరియేషన్. ఇది హిందీలో తెలుగులో, ఇది హిందీలో తెలుగులో, మరాఠీలో తెలుగు డైలాగ్స్ రాసుకొని మరి ఒక్క డైలాగ్ కూడా తప్పకుండా ప్రాపర్గా చెప్పిందండి. వెరీ వెరీ ప్రౌడ్. మీరు చూస్తారు. నేనేదో సినిమా ఫీల్ రోమియోలో ఫీల్ అయ్యాను, కానీ జూలియట్ మొత్తం సెంటర్ స్టేజ్ తీసుకున్న సినిమాలో, సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఇదంతా జరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ సుప్రియ గారు. యాజ్ యూజువల్ అక్కడెక్కడో అందరికీ ఛాయలు అందాయా, అందరికీ సీట్లు దొరికాయా, అందరికీ చైర్లు దొరికాయా అని అక్కడ చూసుకుంటున్నారు. షీ ఈజ్ ద రీజన్ దిస్ ఫిలిం ఈజ్ ఎగ్జిస్టింగ్. షీ ఈజ్ ద రీజన్ దట్ ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా ఇలా మొత్తం కలిసి వచ్చింది. అండ్ సుప్రియ గారి ఐడియా అనమాట. నాగ్ సార్ క్లాసిక్ కనిపెట్టరు కనుకొట్టరు సాంగ్ని కరెక్ట్. సో ఆ క్లాసిక్ సాంగ్ని తీసుకొని ఇలా వైబ్రెంట్గా మన సినిమాకి ఒక బ్లెస్సింగ్ లాగా నాగ్ సార్ ఫిల్మోగ్రఫీ నుంచి వచ్చింది. అండ్ I'm so proud that Annapurna Studios is presenting this film, and I'm so proud that Sunil Narang sir and Janvi Narang together are supporting this film, also producing this film and taking this film forward. And అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా కాలాల తర్వాత మిమ్మల్ని అందరినీ కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వీల్ ఓపెన్ దిస్ అప్. సో మీరు బేసిక్గా చాలా కూల్డ్గా కంపోజ్డ్గా కనిపిస్తూ ఉంటారు. సో ఈ ఆశ ఇదంతా పట్టుకోవడం ఎలా అనిపించింది మీకు? సో దీనికోసం ఏమైనా హోంవర్క్ చేయడం జరిగిందా, స్పెషల్లీ రాయలసీమ స్లాంగ్ కోసం? బీభత్సమైన ఛాలెంజ్ అండి, ఎందుకంటే ఒకే డైలాగ్ విల్ పుట్ చేర్సా. యా, మీరు ఇలా రండి, పర్లేదు. సరే, మీరు కంటిన్యూ చేయండి ఆన్సర్, పర్లేదు. వాళ్ళు వెనక బాగోదులేండి, ఒకసారి వాళ్ళు అయిపోయినా. ఓకే. మీరు తెచ్చారా? మీరు కేక్ తెచ్చారు నా కోసం? కేక్ తినడానికి వచ్చారా? రే టీచర్ పెట్టే కదా మీకు, మీరు కేక్ మీరు నా పెట్టాలి కదా. ఫ్లైట్స్ డిలే అవ్వడం వల్ల 15-20 మినిట్స్ ఫస్ట్ అందరూ ఒకసారి ఫ్లైట్ డిలే, దానికోసం వెయిటింగ్ మేము టైంకి ఉన్నాం, వెయిటింగ్. ప్లీజ్ बैठिए आप. యా, శేష్ గారు. శేష్ గారు ప్రేమగా పిలుస్తున్నారు మీ జూలియట్ గారు, ఫ్లైట్కి టైం అయిపోతుందని. కారు కదా ఈ సినిమాలో. ఓకే, శేష్ గారు. శేష్ గారు హాయ్ సార్, ఇద్దరు సార్. సార్ 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 చాలా బాగుంది సార్ టీజర్. సార్ ఆనెస్ట్గా మాకనే చీర్స్ మీకు ఎక్కువ వచ్చాయి సార్. లేదు సార్, లేదు సార్, రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్. టీజర్ చాలా బాగుంది సార్, నిజంగా. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. నేను నిజంగా చాలా బాగా కట్ చేశారు, చాలా బాగుంది సార్. కానీ ఒకటే, మీరు మాకు తెర మీద కనిపించి ఎన్నాళ్ళేం సార్? మొన్నే హిట్రీలో క్యామియో ఇచ్చాను కదండి. ఎన్ని సంవత్సరాలు లేదు సార్ హిట్రీ వచ్చి? మీ ఫుల్ లెంగ్త్ సినిమా వచ్చి ఎన్నాళ్ళేది సార్?
మీరు ఫుల్ లెంగ్త్ అని టాపిక్ మార్చారు ఇప్పుడు. అవును, నేను మీరు తెరమి అంటే మా ఉద్దేశం ఫుల్ లెంగ్తేనే. సార్ ఆనెస్ట్లీ మీకు ఒక చిన్న రీజన్ చెప్తా. నిన్న ఎక్స్పోర్ట్స్ వచ్చేసి టీజర్ అంతా సూపర్ ఉంది. టీజర్ వచ్చి ఒకసారి ఎంతకైనా మంచిది మార్నింగ్ ఇక్కడ చూపిస్తాం కదా మన బ్రదర్స్ అందరితో, బ్రదర్స్ అండ్ దేర్ సిస్టర్స్ అందరితో. బ్రదర్స్ అండ్ డేర్ సిస్టర్సా? సో వచ్చి కలర్స్ చూసుకుంటే అరే కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా, కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా అని మా డైరెక్టర్ 8 hours వర్క్ చేసేయండి. పొద్దున్న 3 ఇక్కడి నుంచి బయలుదేరాడు. సో ఇప్పుడు ఈ టీజర్ లాంచ్ అయిపోగానే ఈ కలర్స్ ఇప్పుడు జస్ట్ ఈ థియేటర్కి మాత్రమే. ఆల్రెడీ ఫోన్లో వచ్చింది టీజర్, ప్రపంచం ఇంటర్నెట్లో చూస్తుంది. కానీ మీ ఎక్స్పీరియన్స్ 1000% ఉండాలని చెప్పి ఎక్స్ట్రా 8-9 hours వర్క్ చేసామండి. సో ఒక టీజర్ లాంచ్లో 5 minutes తర్వాత ఫోన్లో ఉండే టీజర్ కూడా మేము ఇంత వర్క్ చేసామంటే సినిమాకి మేము ఎంత వర్క్ చేస్తాం ఆలోచించండి. కరెక్టే. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ సినిమాలు తీసేవాళ్ళు మీరు, తీసిన ప్రతి సినిమా గన్ షాట్లో పేలే సినిమాలు తీసేవాళ్ళు మీరు కూడా 2-3 yearsకి ఒక సినిమా తీయడం అంటే అది కొంచెం ఇంకోటి క్రైమ్ ఐ థింక్. ఇంకోటి ఆనెస్ట్గా చెప్తానండి, ఎప్పుడు నేను రాసిన ఒక సినిమా బయట స్క్రిప్ట్ ఒకటి, బయట డైరెక్టర్ది ఒకటి నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు మేజర్ చేస్తున్నప్పుడు హిట్ 2 చేసినట్టు ఈసారి 2 ప్యాషన్ ప్రాజెక్ట్స్ మనమే చేద్దామని చెప్పి డెకాయిడ్ గూడచారు 2 కలిపి రాద్దాం కూర్చున్నా. అది మిస్టేక్ అయింది. గూడచారు 2 ఎప్పుడు రావచ్చు? మరో 2 years? లేదు. ఐ ప్రామిస్ యూ బోత్ డెకాయిడ్ దిస్ ఉగాది అండ్ గూడచారి 2 మరో ఫెస్టివల్కి వచ్చేస్తుంది. మరో ఫెస్టివల్కి ఇన్ 26. శేష్ గారు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. సార్ డెకాయిట్ అన్నారు, ఒక ప్రేమ కథ అన్నారు, ఎక్కడా కూడా ప్రేమ కనిపించలేదు టీజర్లో. అన్ని యాక్షన్ మూమెంట్స్ లవ్ అని దాచేసారా? లవ్ని వేరే కోణంలో ఏమన్నా చెప్తున్నారు? ఇట్స్ యాంగ్రీ లవ్ అండి, యాంగ్రీ లవ్. అండ్ ఇప్పటి నుంచి ఇది జస్ట్ టీజ్ మాత్రమే కాబట్టి ఇప్పటి నుంచి మీరు చూడబోయే పాటలు, థియేట్రికల్ ట్రైలర్ ఆల్రెడీ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. మీరు చూడబోయే ఒక్కొక్క ఐటమ్, మీరు చూడబోయే ఒక్కొక్క సీడ్లా, ఒక్కొక్క విత్తనాల ప్లాన్ చేసి అనమాట మీకు క్లూజ్ ఇస్తూ ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యేదాకా. అండ్ టీజర్లో మేము కొన్ని క్లూస్ ఇచ్చాము. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవగానే మీరు టీజర్ని సాంగ్ని కనెక్ట్ చేసుకోగలుగుతారు. అలా స్లోగా లవ్ మీకు పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఒక డిఫాల్ట్గా ఏం జరుగుతుందంటే, ఒక హీరో వచ్చాడంటే ఒక ట్యాగ్ లైన్తో వచ్చేస్తుంటాడు. ఒక హిట్ పడగానే ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయిపోతుంటుంది. ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత కూడా మీ పేరు అడవి శేష్ మాత్రమే ఎందుకుంది? ఎదురుగుండా ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు వస్తుంది? ఏమైనా ప్లాన్ చేశారా? నాకు చిన్నప్పుడే మా పేరెంట్స్ ఇచ్చిన ట్యాగ్ అడవి శేష్ అండి. సో ప్రత్యేకంగా నాకు రాదు యాక్చువల్గా, అంటే మా పిఆర్ చేత ఒక డిజైన్ చేయించి 4 కుర్రోళ్ళతో ఓకే లోగో చేద్దాం, మనకు రాదు అది. కానీ నా గోల్ ఏంటంటే 30-40 years తర్వాత కూడా వీళ్ళందరికీ మనవరాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ ఈ సినిమా చూసి వావ్ అనాలి. సో హోప్ఫుల్లీ వావ్ అనేదే మన ట్యాగ్ అవ్వాలి. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ సుప్రియ గారు కొంచెం దూరంగా కూర్చున్నారు ఎందుకో. మార్చ్ చాలా హడావుడిగా ఉంది, పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి. రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది పెద్ద, నాని గారు ఒక సినిమా వదులుతున్నారు, యష్ నుంచి ఒక సినిమా వస్తుంది. మార్చ్ అంతా ఫుల్ టైట్గా ఉంది. డెకాట్ని మార్చ్లో ప్లేస్ చేయడంలో రీజన్ ఏంటి? సమ్మర్ అండి, అన్ని సినిమాలు బాగా ఆడాలి. మేమైతే షార్ట్. ఆల్ ది బెస్ట్ అండి. శేష్ గారు. సార్ నిశాంత్. హలో అండి. చాలా బాగుందండి టీజర్. యాజ్ యూజువల్ ఏంటంటే మీరు అంటారు కదా ఇప్పుడు ప్యాషన్ ప్రాజెక్ట్ అని చెప్పి, ప్రతి ఫ్రేమ్లోనే ఆ ప్యాషన్ కనపడుతూ ఉంటుంది మీ కంటెంట్ ఏదో వచ్చినా. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే ప్రతి ఫ్రేమ్ ఆల్మోస్ట్ ప్రతి డైలాగ్ హిందీలో తెలుగులో సెపరేట్గా తీశారు. బట్ ఆన్ దట్ నోట్ March 19th is a bad date for Hindi ఏమో,
ఎందుకంటే దురంధర్ 2 అనౌన్స్ చేశారు. దురంధర్ 1 పార్ట్ 1 ఎంత హెవక్ క్రియేట్ చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ టాక్సిక్ ఆబ్వియస్లీ ఆ టైంకి ఏదో ఉంటుంది. అండ్ అంత ప్యాషన్ ప్రాజెక్ట్ని అక్కడ ప్లేస్ చేయడం కొంచెం ఇబ్బంది ఏమో. నేను చిన్న డేజాబు రీవైండ్ చేసుకోండి. 22-23లో మేజర్తో పాటు యష్ రాజ్ వాళ్ళ పృథ్వీరాజ్ వచ్చింది, ఇటు కమల్ సార్ విక్రమ్ వస్తుంది. సో ఇదే ప్రశ్న నన్ను అడిగారు, అదే ఆన్సర్ నేను మళ్ళీ ఇస్తాను. దేర్ మైట్ బి మెనీ బిగ్ ఫిష్ ఇన్ ద సీ, బట్ వీఆర్ ద గోల్డ్ ఫిష్. అంటే ఇందాక ట్యాగ్ ఏదో అంటున్నారు, ప్యాషన్ స్టార్ అని పెట్టుకోండి. అలా పెట్టేసుకుంటే ఈ కేక్ తినడానికి వచ్చిన కుర్రోళ్ళు ఏది పెడితే అదే అనమాట. అలా పెడితే 3 సంవత్సరాలు తీసుకున్నా 4 సంవత్సరాలు తీసుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఏంటండి మొత్తం అక్కినేని కాంపౌండ్ అయిపోయారు. సుప్రియ గారు ప్రొడ్యూసర్, ఆవిడ ఫాదర్ వాళ్ళ బ్యానర్ రివైవ్ చేసినట్టున్నారు. అన్నపూర్ణ ప్రొడక్షన్ ప్రజెంట్స్, ఇప్పుడేమో నాగార్జున గారు సాంగ్స్ పెట్టారు. ఆల్వేస్ లవ్ నాగ్ సార్ అండి. చాలామందికి తెలీదు, నేను చిన్నప్పుడు నా ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది కనిపెట్టరు కనుగొట్టరు సాంగ్ మీద. సో ఇట్స్ అ పర్సనల్ కనెక్ట్ ఆల్సో. సో సుప్రియ గారు ఫస్ట్ టైం ఐడియా ఇవ్వగానే ఇన్స్టెంట్గా టీం అందరు కనెక్ట్ అయిపోయి చేసాం అనమాట. సో డెఫినెట్లీ ఆయన గూఢచారి ఉన్నప్పుడు ఇచ్చిన సపోర్ట్కి ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్. ఎందుకంటే స్టూడియోలో ఎక్కడ పడితే అక్కడ షూట్ చేయనిచ్చారు, ₹1 ఛార్జ్ చేయలేదు. అండ్ ఇట్ వాజ్ ఆల్ ఒక ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ మా ఇద్దరిని సపోర్ట్ చేయడానికి. సో ఎస్, ఆల్వేస్. సుప్రియ గారు ఒక క్వశ్చన్, మీరు అక్కడికి వెళ్తే బాగుంటుందండి. మీరు అంటే ఈ సినిమా ఎంత స్పెషల్ మీకు అనేది తెలియదు, బికాజ్ యు ఆర్ రివైవింగ్ యువర్ ఫాదర్స్ బ్యానర్ ఎస్ఎస్ క్రియేషన్స్. ఐఎమ్ వెరీ అంటేనండి, నాకు అన్నపూర్ణ గుడి కన్నా అంటే అది కూడా చిన్న వర్డే. నేను అక్కడ పెరిగాను. నాకు ప్రొడక్షన్ అంటే ఏది తెలిసినా అక్కడి నుంచే. అలానే నాన్నగారు ఆయన ఫస్ట్ టైం సినిమా తీసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక చిన్న సెట్ వేసుకుని ఒక చిన్న సినిమా ముచ్చటగా ముగ్గురని తీశారండి. అదే ఆయన ఫస్ట్ ఫిల్మ్. దాని తర్వాత నాన్నగారు గాయం, శివ, ఇద్దరిద్దరే, రాముడు వచ్చాడు, తాతగారితో కలెక్టర్ గారు అబ్బాయి, చాలా సినిమాలు చేశారండి. దెన్ హీ రిటైర్డ్. అండ్ ఆ ఎస్ఎస్ క్రియేషన్స్ అనేది నేను క్యాషియర్గా ఫస్ట్ టైం 16 ఏళ్ళప్పుడు నేను పనిచేశానండి. ఐ వాజ్ ద క్యాషియర్ ఫర్ ఐ థింక్ గాయం. సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ దట్ బ్యాక్. ఐ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ with the blessings of Annapurna Studios in my father's banner. సో వై ఫర్ దిస్ ఫిల్మ్ అంటే కదండి, అంటే ఈ టైంలోనే ఎందుకు రివైవ్ చేయాలనిపించింది? ఎప్పటి నుంచో ఉండిందండి. ఐ జస్ట్ డిడ్ంట్ గెట్ ద రైట్ స్టోరీ దట్ ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ మై సెల్ఫ్. ఆల్ ది బెస్ట్. Anurag garu, hi. So you have been very vocal and supporting Telugu cinema forever. So what took you so long to come to Telugu cinema? Me? For this film? Yeah. First is my producer, and my association with Telugu cinema goes back to Ram Gopal Verma. And me and Supriya have been friends since 10. So since then, so when she calls, I come. So how close is Dacoit to your kind of cinema? Dacoit is for me is very, very evolved in the sense it's very Hollywood, very. In the beginning when I got onto the film, and the shooting style is not like how I shoot, and I was like an actor, you surrender. And as an actor, I surrendered. And Chanel's first film, he's also essentially cinematographer. He's also grown up in California. Shesh also has his own style. So you have to kill your director when you come on a set and surrender as an actor. But when I saw the result, the way they were doing it, and I come from the time when people used to shoot on cans. They shoot differently. And when I saw the result, First, I saw one sequence where I wasn't there, which was about them. I was totally blown. I've never seen Mrinal like this ever.
This will totally a game changer film for her. And it really moved me. And then they showed me a sequence which I found most tough. I was like cursing them. Why are you making me do all this? And then I saw the result of it. The impact is so huge. And it is not just saying it, it looks like a very, very big film. The way they have really done that, and it's holding is emotionally gripping. The love story is central to it. So for me, my experience has been terrific working on this. Yeah, Mrunal, hi. So, okay. So yeah, fan moment, of course. So after Sitaramam, కేకులకి మృణాలకి ఇలా అరుస్తారా మీరు? so after Sitaramam and Hainana, you might have been flooded with a lot of offers from Telugu cinema, but you have been very choosy with what you pick in Tollywood. Why so? Because every day when I wake up, I should be excited going on a set. I should feel like, okay, I'm going to perform today, and this is something extraordinary, something that I have not done before, and I like pushing my own limits. Also, it is not easy to balance Hindi films and Telugu movies together, but I am trying my best to balance. One leg is in Hyderabad, one leg is in Mumbai. But having said that, I want to do movies in Telugu which are very close to my heart. It moves me, and it should reflect on screen. My only agenda is to make the audience feel the journey of the character that I'm playing. Also, it is important for me, the people I'm working with, the experience, the journey, what I'm learning off set, like off camera. And like when it came to Hanu sir, then it came to Shaurya Garu, and now Shinil Garu. All three have this different type of filmmaking, and even Anurag sir, to be honest, on set there is so much learning. I never went to a film school, but this is my school, and I like going on a movie set where I get to learn, be better, and just improve my craft. So I wish there are more scripts. One more addition for this. Yeah. In Bollywood, we see all this lovey-dovey dancing Mrunal. Will we ever see that Mrunal in Telugu? Do you want me to? Of course. Okay, I'll do it. That was personal. I'll do it. I mean, next year maybe. Something is brewing, so you'll know. శేష్ గారు హాయ్. ఐల్ ఫినిష్ వన్స్. సో శేష్ గారు హాయ్. సో అందరూ అడుగుతున్న థింగే మిమ్మల్ని ఎందుకు లేట్ ఇదంతా. సో ఐ లాస్క్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ హియర్. సో వెన్ యూ బిల్ట్ ఏ రెప్యుటేషన్ దట్ శేష్ ఫిల్మ్ వస్తే అది పక్కా హిట్, థియేటర్కి వెళ్ళాలి అనే రెప్యుటేషన్. సో that thing resonates with exhibitors, distributors also. Okay, Sesh film is వస్తుంది, we'll have that minimum guarantee thing. So, but you took 3 years gap. So yearly at least ఒక film go like a 3 years gap. So what do you say to them? Small, I'll keep it a short answer. Very small. 23 అయిపోయేసరికి కంప్లీట్ బర్న్అవుట్ అయిపోయానండి. యూనో కంటిన్యూస్గా కోవిడ్లో మేజర్ తీస్తుండే, ఇమ్మీడియట్గా కోవిడ్ అయిపోగానే హిట్ 2 తీసి విదిన్ సేమ్ ఇయర్ రిలీజ్ అయ్యి, అండ్ మీకు తెలిసి నేను ప్రమోషన్ అంటే 21 cities in 26 days తిరిగా మేజర్కి. సో 23 Januaryలోకి వచ్చేసరికి జస్ట్ ఇలా వాల్పే పడిపోయాను. 2 ప్యాషన్ ప్రాజెక్ట్స్ రాయాలనిపించింది. అండ్ మీరు ఏ ఫిల్మ్ మేకర్ అనురాగ్ సార్ని అడిగినా ఎవరిని అడిగినా కూడా స్క్రిప్ట్ బాగా రావాలి, మీరు అన్నారు కదా మినిమం గ్యారంటీ, ఈసారి మినిమం గ్యారంటీ కాదు మ్యాక్సిమం గ్యారంటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. మ్యాక్సిమం గ్యారంటీ ఇవ్వాలంటే నాకు రాయడం టైం పట్టింది. సో ఇట్ టుక్ మీ 1.5 years టు రైట్ బోత్ స్క్రిప్ట్స్. అండ్ నేను ఐఎమ్ నాట్ చేసింగ్ ఎనీథింగ్. మీరు అన్నట్టుగా నేను ట్యాగ్స్ చేయను, ఏది చేసాను, మంచి సినిమా మాత్రమే చేస్తాను. 1.5 years తర్వాత ఇంకో 1.5 yearలో 2 సినిమాలు చేసేవాడిని. సో నేను కంటిన్యూస్గా ఆగకుండా పనిచేశాను. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నా అంటే ఒక 2-3 years నాకు అప్రోచ్ అయిన ఎన్నో స్క్రిప్ట్స్ నాకు నచ్చినవి ఉన్నాయి. వితౌట్ రైటింగ్ ఓన్లీ యాక్టింగ్గా ఒక 2-3 scripts చేయబోతున్నాను. సో ఓన్లీ రైటింగ్ టైం తీసుకుంటుంది దిస్ 2 years గ్యాప్ ఆర్ వాట్ ఎవర్ దట్. ఇట్స్ నాట్ జస్ట్ రైటింగ్, ఇట్ ఈస్ ద ప్రెప్. ఇప్పుడు యునో ఫర్ అస్ టు క్రియేట్ ఎక్స్ట్రీమ్లీ వైల్డ్ 2025లో షోలే కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఇట్ టేక్స్ టైమ్. ఒట్టిగాని కొట్టేస్తే తెలిసిపోతుంది జనాలకి. అందరికి ఇప్పుడు మనీ హైస్ట్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన స్క్విడ్ గేమ్ల దాకా అందరూ తెలుగులో డబ్బింగ్లు పెట్టుకొని చూసేస్తున్నారు. సో వాట్ ఆర్ వి గివింగ్
దట్ ఈస్ సో మచ్ బిగ్గర్, సో మచ్ బెటర్. అంటే ఓడి అమ్మ ఇద్దిరా, మన తెలుగు సినిమా అంటే ఇద్దిరా, ఆ ఫీలింగ్ మీకు రావాలంటే నేను ఎంత కష్టపడాలి. సో నేను ఎప్పుడు మన టీంతో అనేది ఏంటంటే, మేము ఐఫోన్ డెవలపర్స్, మీరు ఐఫోన్ యూజర్స్. మీరు ఐఫోన్ వాడుకోవాలంటే మేము కష్టపడాలి. Anyways, teaser looks fab. All the best. శేష్ గారు, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా, ఇది ఇప్పుడు ఒక్కసారిగా అంటే డెకాయిట్ ఫంక్షన్ అయినా కానీ మొత్తం అక్కినేని ఫ్యాన్స్ అందరికీ కూడా ఆ రోజులను అయితే తీసుకొచ్చారు. అంటే ఇది ఓన్లీ టీజర్ వరకేనా, ఇది ఏమన్నా సినిమాలో కూడా దీనికి సంబంధించింది ఏమైనా ఉంటుందా? ఇట్ ఈస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం రిలేటెడ్ టు ద క్యారెక్టర్ ఆఫ్ అనురాగ్ సార్. యా. హాయ్ మురన్న, మీరు ఇప్పటివరకు కూడా ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ నేమ్తోనే ఎక్కువ గుర్తుపెట్టుకున్నాం, సీత అని, యష్ణ అని చెప్పేసి. సో డెకాయిట్లో సరస్వతి అంటున్నారు, మరి సరస్వతి ఓన్లీ లవ్ సీన్స్లోనే ఉంటుందా, లేదా పాటలు మాత్రమే పాడదా, ఫైట్స్ కూడా చేస్తుందా? सरप्राइज యా सर, ये तो सिर्फ Sorry टीजर है, अंडी. पिक्चर आनी अभी बाकी है मेरे दोस्त. ఆహా, దట్స్ అ నైస్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గైస్, నేను చెప్తాను, ఏమనుకోవద్దు. వీ హ్యావ్ టు రన్ టు గెట్ టు ది ఎయిర్పోర్ట్. ఫ్లైట్లు ఇండిగో వాళ్ళు చేసే తెలుసు కదా మీకు. సో మేము అర్జెంటుగా ఇదే టీజర్ని బాంబేలో లాంచ్ చేసి, బై ద వే హిందీ టీజర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. చెక్ ఇట్ అవుట్ దిస్ ఈవినింగ్. డిఫరెంట్ సర్ప్రైజ్ ఇన్ హిందీ. వీఆర్ రన్నింగ్ దేర్. చాలా క్వశ్చన్స్, ఇంకొన్ని ఆన్సర్స్ ఇస్తూనే ఉంటాను. ఐ టాక్ టు యూ సూన్, ఐ సీ యూ గైస్ సూన్. నెక్స్ట్ లాంచ్ ఇమ్మీడియట్ కలుద్దాం మనం ఇక్కడే మన డెకాయిటీ. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ మృణాల్ గారు, థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ అనురాగ్ గారు, థ్యాంక్ యూ టు మై డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఆ డైలాగ్ లాగా వస్తాడు హిట్ కొడతాడు రిపీట్, వస్తాడు హిట్ కొడతాడు రిపీట్ అని ఈ డెకాయిట్ కూడా అలా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో March 19th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.